హ్యాపీ మార్నింగ్. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఆల్రెడీ మనము శక్తి యొక్క 45 సూత్రాలు ఆల్రెడీ 2 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. సో, ఇవాళ థర్డ్ టాపిక్ డిస్కస్ చేద్దాము. అదేంటంటే, డు నాట్ కమిట్ టు ఎనీవన్. ఎవరిని కట్టుబడి ఉండకండి. అంటే ఇక్కడ రైటర్ ఏమంటారంటే, నో చెప్పడం నేర్చుకోవాలి అంటాడు. ఎలా అంటే ఇప్పుడు జస్ట్ మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాము. జాబ్ చేస్తున్నాము. కాబట్టి అక్కడ బాస్ చెప్పింది వినాల్సిందే. సో, మనము చేస్తూ ఉంటాము. అయితే ఒక్కొక్కసారి కొన్ని సిట్యుయేషన్స్ ఎట్లొస్తాయంటే, మన బాస్ ఏం చేస్తారంటే, ఆయన పర్సనల్ వర్క్ మనకు చెప్తాడు. అందరు కొంతమందికి చెప్తాడు. చేసే వాళ్ళకి చెప్తాడు. సో, అప్పుడు ఆ సమయంలో ఏమవుతదంటే, సరే ఒకసారి, 2 సార్లు చేస్తాము. అదేంటంటే కంటిన్యూయస్ ప్రాసెస్ అయిపోయిందనుకోండి, అది బర్డెన్ లెక్క అయిపోతది. అంటే మీరు చేసే రెగ్యులర్ వర్క్ కాకుండా అది ఎక్స్‌ట్రా వర్క్ అయిపోతది. సో, మీకేం ఆశ ఉంటది? సరే అది చేస్తే మనకి బాస్ వాళ్ళ రికగ్నిషన్ ఒస్తది. ఏమన్నా మనకి ఇంక్రిమెంట్ ఒస్తది. సో, అట్లా ఆలోచన ఉంటది. అది కామన్. ఎందుకంటే మనము ఎంప్లాయీ అయినప్పుడు మన ఆలోచన తీరు అట్లే ఉంటది. కానీ అక్కడ ఏమైపోద్దంటే కొంతమంది బాస్ ఏముంటదంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారన్నమాట. సో, అది కాకుండా ఒక్కసారి, 2 సార్లు ఛాన్స్ ఇవ్వాలి. మూడోసారి ఏం చెప్పాలంటే, "సార్ సారీ సార్. ఎందుకంటే ఈ సమయం అనేది ఫ్యామిలీ గురించి కేటాయించాను. నా పర్సనల్ వర్క్ ఉంది. కాబట్టి మీరు కొంచెం ఈసారైతే నేను చేయలేను" అని చెప్పేసి నో చెప్పడం నేర్చుకోండి. అప్పుడే మన గ్రోత్ ఉంటది. దాంతో పాటు మన రికగ్నిషన్ ఉంటది. అది లేదనుకోండి ఆటోమేటిక్‌గా మన అస్తిత్వం అనేది లూజ్ అయిపోద్దన్నమాట. సో, ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఇంకా పర్ఫెక్ట్‌గా తీసుకోవాలంటే మనకి మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడు ఇద్దరు క్యారెక్టర్స్ ఉండే. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దట్లో మంచి అన్యోన్యం ఫ్రెండ్‌షిప్ అనేది మంచి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఏందంటే ఒక స్వార్థంతో కూడుకుందని మనము చెప్పొచ్చు. ఎందుకంటే కర్ణుడు ఏమంటే ఒక ఆర్డినరీ ఫ్యామిలీ పర్సన్. అంటే ఆర్డినరీ దాంట్లో ఉంటాడన్నమాట. కానీ దుర్యోధనుడేమో ఆయన మహారాజు. వాళ్ళ నాన్న మహారాజు కాబట్టి ఇతను యువరాజు. సో, ఆయన పవర్స్ ఎక్కువుంటాయి. సో, ఇతను దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, ఆ కర్ణుడిని నా పవర్ వీక్ ఉంది కాబట్టి, కర్ణుడు నా దగ్గర పెట్టుకుంటే నేను పవర్‌ఫుల్ అయిపోతా అని చెప్పేసి, ఒక చిన్న కింగ్‌డమ్‌ని కర్ణుడికిచ్చేసి ఆహ్, అతన్ని యువరాజు చేస్తాడనమాట. సో, ఇక్కడ ఏమైపోయిందంటే, కర్ణుడు ఆయనకి కట్టు బానిస లెక్క ఆయన ఆహ్, ఉంటాడు. ఫ్రెండే. కానీ ఏదంటే నోరుండదు మాట్లాడడానికి. ఏదన్నా గూడా దుర్యోధన చెప్తే రైట్. మంచి మాట చెప్పినాక నీకు తెలీదులే వదిలేసేయి. నేను చెప్పింది విను అని చెప్పేసి అట్లా డామినేటింగ్‌గా ఉంటాడన్నమాట. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే మనము ఎదురు మనిషికి నో చెప్పడం నేర్చుకోవాలి. అది తప్పు అన్నప్పుడు తప్పు అని చెప్పాలి. నీతోని అవ్వదంటే అవ్వదని చెప్పాలి. నీకు లేకపోతే దానికొచ్చే కాన్సిక్వెన్సెస్ నువ్వే ఫేస్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ మన కంట్రోల్ ఉంటే మనం చేయగలుగుతాం. మన కంట్రోల్ లేనిది మనం ఏం చేయలేము. కాబట్టి అది మనము ఆ కాన్షియస్ మనకుండాలి ఏదైనా గాని. సో, ఎనీవే థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు నా ఛానెల్ ఫాలో అవుతున్నారు. సంతోషం. ఇంకా ఫర్దర్‌గా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. సో, ఎనీవే థాంక్ యూ వెరీ మచ్. వాయిస్ ఆఫ్ స్ఫూర్తి. థాంక్ యూ.